ఐ మీన్ కొంతమంది అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉందా? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు యోయో టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు కవిత గారి అంశం మీరు చెప్పినట్టు విధంగానే అది పూర్తిగా ఇంటి పంచాయతీ. వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి, దాంట్లో పంపకాల్లో వచ్చిన తేడా, కేసీఆర్ గారి చుట్టూన్నటువంటి కోటరీ, వాళ్లకు ఈ కవిత గారికి పొసగక ఆమె బయటకు వచ్చి చేస్తున్నారని స్పష్టంగా ఆమెనే చెప్తుంది, ఆమె ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. కాకపోతే వారు చేస్తున్నటువంటి ఆరోపణలు, సరే నేను ప్రజల కోసం చేస్తున్నా, రాష్ట్రం కోసం చేస్తున్నా అని అన్నప్పుడు వాళ్ళు స్ట్రైట్ అవే కంప్లైంట్ ఇవ్వచ్చు అన్నిటి మీద. ఆమె కంప్లైంట్ కూడా రేజ్ చేయొచ్చు. ఆమె అన్నంత మాత్రం స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆధార కంప్లైంట్ ఏమి ఇస్తే దాని మీద ఏమైనా యాక్షన్ చేస్తారు. ఎందుకంటే అనేక మంది అనేక అంశాల మీద మాట్లాడుతుంటారు. మాట్లాడిన వాళ్ళ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెళ్ళి దాన్ని తలదూరిస్తే ఇప్పుడు మీరు ఎవరైతే ఈ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజము అనేది వస్తుంది. ఆమె స్ట్రైట్ అవే ఇక్కడ భూ కుంభకోణం జరిగింది, పలానా దగ్గర దౌర్జన్యం జరిగింది, ఎండోమెంట్స్ ల్యాండ్స్ను వారు ఆక్రమించారు, ఈ దాంట్లో పర్టికులర్ దాంట్లో ఇంత అవినీతి జరిగింది ఆమె కంప్లైంట్ ఇస్తే దాని మీద స్పందిస్తుంది. ఏ ఒక ప్రభుత్వ రంగ అధికారి అయినా వాళ్ళైనా స్పందిస్తారు. మీరు ఇక్కడ స్టేట్లో ఇస్తారా, సెంట్రల్లో ఇస్తారా, దానికి అనుగుణంగా స్పందిస్తారు. వాళ్ళు చేస్తుంది ఆమెకు జరిగిన కోపము, అక్కడ జరిగినటువంటి అవమానము, అక్కడ జరిగిన ఇమిలేషన్కు ఆమె బయటకు వచ్చి ఆవేదనతోటి ఆమెకు ఇబ్బంది కలిగిన వాళ్ళ మీద మాట్లాడుతుంది. అంటే తండ్రికి దూరం చేసిందన్న బాధన, తనకున్న ప్రజాదానికి తనకున్న ఇమేజ్ను డ్యామేజ్ చేసిందన్న బాధన, ఆమెకు ఉన్నటువంటి వ్యక్తిగత బాధన ఆమె వ్యక్తం చేసుకుంటూ తిరుగుతుంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం ఏమిటి, దీనివల్ల మాకు జరిగేటువంటి లాభం ఏంటి? వాళ్ళ ఇంటి పంచాయతీని మేము ఎత్తుకొని ముందర పెట్టినంత మాత్రం ఇవాళ ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు, పక్కన మన రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో అన్నాచెల్లెల పంచాయతీ నడుస్తుంది. నిన్నగాక మొన్న జరిగిన బీహార్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రం అక్కడ ఇది ఒక ట్రెండ్ అయింది. ఆ ట్రెండ్లో భాగంగా జరుగుతుంది. దాంట్లో మాకు సంబంధం లేదు. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే, ఎవరు చేసిన ఆమె మొన్న కర్మ రిపీట్స్ అనేదో మాట్లాడింది, కర్మ హిట్ బ్యాక్స్ అని ఏదో చెప్పింది. నేను దాని విషయాన్ని కూడా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. ఏంటంటే, కేసీఆర్ గారు ప్రకృతి వికృతి అని రెండు ఉంటాయి. వికృతి అంటే ఇప్పుడు ఉన్నటువంటి డెమోక్రసీలో ప్రతిపక్షము అధికార పక్షం. ఈ ప్రతిపక్షము అధికార పక్షం ఏదైతే ఉన్నాయో, ప్రతిపక్షాన్ని పూర్తిగా చంపాలని చేసినటువంటి ప్రయత్నం, దానివల్ల వచ్చినటువంటి రియాక్షన్. ఎప్పుడైతే మన ప్రతిపక్షాన్ని పూర్తిగా చంపాలని చూస్తే అది ఇంట్లో ఉన్న పుడుతుంది, ఒంట్లో ఉన్న పుడుతుంది. ఇంట్లో పుట్టింది ఇప్పుడు ఆ ప్రతిపక్షం. ఇంట్లో పుట్టి దాన్ని మీకు బహిర్గతం చేస్తుంది. మొదట తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని చేసిండ్రు. తర్వాత కాంగ్రెస్ పార్టీని చేసే ప్రయత్నం చేసిండ్రు. అది రివర్స్ అయింది, మీ అధికారమే పోయింది. పోయిన తర్వాత ఎవరైతే కవిత గారు రూపంలో ఇవాళ బయటకు వచ్చి జరిగినటువంటి విధ్వంసాన్ని అంతా చెప్పిస్తుంది. ఎప్పుడైనా యూనివర్సు, ప్రకృతి మనం చేసిన తప్పుల్ని మనకు క్లియర్గా చేస్తుంది. కేసీఆర్ గారు వారి పరిపాలనలో, వారి వ్యక్తిగతంగా కాకపోయినా ఆయన చుట్టూ కోటరీ చేసినా, ఆయన పరిపాలన సమయంలో జరిగినటువంటి పొరపాట్లు, తప్పులు, ఇప్పుడు భూ వివాదాల్లో వీళ్ళ పేరు మార్చి 50 ఎకరాల పైన ఉంచుకున్నారు. సీలింగ్ యాక్ట్కి అగెనిస్ట్గా CCLAలో ల్యాండ్స్లో, అంటే ఇప్పుడు జరిగినటువంటి ధరణిలో జరిగినటువంటి తప్పులు అని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎజెండాగా తీసుకొని ధరణి తీసేయాలని చెప్పి పెట్టిందో, దానికి ఇక్కడ మనకు కావాల్సిన ఉదాహరణలు దొరుకుతున్నాయి. చెరువు భూమిని CCLAలో పెట్టిన దాంట్లో కాకుండా FTL ల్యాండ్ను కూడా మార్చిండ్రు, దేవాలయాల ల్యాండ్స్ను మార్చిండ్రు. 50 ఎకర్స్ కంటే అబోవ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఉండకూడదు. అలాంటి ల్యాండ్స్ను వారు ఇంకా ఎక్కువ ల్యాండ్స్ హోల్డ్ చేసి ఉంచిందని ఆమె చెప్తుంది. ఒకవేళ అథెంటిక్ అయితే మరి ధరణితోటి వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఏమిటి అనేది మనకు తేటతల్లం అవుతున్నాయి. కాబట్టి ఇది మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమి లేదు, వాళ్ళ జరిగిన అంతర్గత పోరాటంలో బహిర్గతం అవుతున్నటువంటి నిజాలు అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి కవిత గారిని నడిపించాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఆల్రెడీ సింకింగ్ బోర్డ్ బీఆర్ఎస్ అనేది మునిగిపోతున్న పడవ. దాన్ని మేము ప్రత్యేకంగా దాన్ని పోయాల్సిన పని లేదు, అది ఆటోమేటిక్గా సింక్ అవుతుంది. వాళ్ళంతా వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళంతా వాళ్ళు అది పోపడికి అవుతున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు, ప్రత్యారోపణలు అవి జరుగుతున్నాయి. మా ప్రమేయం ఏం లేదు, మాకు చేయాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత లేదు. పొరపాట్లు బయటకు వస్తున్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రజలకు 9.5 సంవత్సరాల కాలం లోపల బీఆర్ఎస్ పార్టీ ఎన్ని విధాలుగా అన్యాయం చేసిందన్న విషయాన్ని
వాళ్ళ ఇంట ఆడపడుచు నోటనే చెప్పిస్తున్నారు. ఇది ప్రకృతి యొక్క గొప్పతనం. ఇది చూసుకునే వరకే తప్ప మా యొక్క ప్రమేయం లేదు, మా సంబంధం లేదు. దీంట్లో ఫర్దర్గా ఇప్పుడు మేము ఇమీడియట్గా ఆమె ఆరోపణ చేసిందని ఎక్కడ కూడా యాక్షన్ తీసుకునేటువంటి దాఖలాలు లేవు. వారు అథెంటిక్గా కంప్లైంట్ చేస్తే దానికి కావాల్సిన సంబంధిత చట్టపరమైన చర్యలు ఉంటే మనం తీసుకుంటాం, అంతవరకే. అంటే వాళ్ళు చెప్తున్నట్టు అక్కడ ప్రజలే చెప్తున్నారు ఇవన్నీ జరిగాయని చెప్పేసి, మేము పర్యటనలో ఉంటే వాళ్ళే చెప్తున్నారు. ఆ ప్రజలను తీసుకెళ్ళి మీరు అన్నట్టు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు అప్రాప్రియేట్ అథారిటీస్ ఉంటాయి, మీరు కంప్లైంట్ వాళ్ళతోటి ఇప్పియండి. ఈ మాకు అన్యాయం జరిగింది, పలాని నిరంజన్ రెడ్డి గారు చేసిండ్రు, పలాని ఇంకో రెడ్డి గారు చేసిండ్రు అని మీరు ఇప్పియండి. ఇప్పిస్తే దాని మీద ప్రభుత్వం చర్య తీసుకోకపోతే అనాలి. కానీ కవిత గారు ఆరోపణ చేసి నేను సుమోటోగా తీసుకొని చేయాల్సిన ఆవశ్యకత లేదు ప్రభుత్వానికి. వారు అనేక ఆరోపణలు చేస్తారు వారి వ్యక్తిగత అక్కాస్తోటి. అవన్నిటి గురించి ప్రభుత్వానికి ఏం సంబంధం? దీంతో ఎలాంటి సంబంధం లేదండి. ప్యూర్లీ వాళ్ళ ఇంటి పంచాయతీ. అది దాచుకున్న సొమ్ము, దోచుకున్న సొమ్ము పంచుకున్నలో వచ్చిన పంచాయతీ. అంతకంటే ఎక్కువ వేరే ఏం లేదు. లేదా ఆమెకు జరిగినటువంటి ఇంటర్నల్గా ఆమె జరిగిన అవమానము, సరి అయినటువంటి సమానత్వం లభించకపోవడము, అధికార పంపిణీలో సరైన భాగస్వామ్యం ఇవ్వకపోవడము, అది ఇదే కవిత గారి కనుక అదే జిల్లాకు సంబంధించినటువంటి ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నది, ఎమ్మెల్సీగా ఉన్నది. మరి అప్పుడు ఏదన్నా అక్కడ ఘర్షణ పడ్డట్టు ఉంటే ఇప్పుడు మాట్లాడితే అర్థం ఉండే. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ వచ్చి ఇప్పుడు మాట్లాడుతుందంటే అది ఆమె చేసింది ఆరోపణ కింద కనబడుతుంది. వీళ్ళు చేసింది వీళ్ళంటే వాళ్ళ అంతర్గత పంచాయతీ వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఎక్కడ ఉందండి? వీళ్ళు ఏంటంటే వాళ్ళు సమాధానం వాళ్ళ ఇంటి విషయాన్ని తీసుకొచ్చి మాకు నెట్టడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పొరపాటున వాళ్ళకు జ్వరం వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఇది మాకు కుట్ర అనేటట్టు ఉన్నారు. అంతకంటే ఎక్కువ దానికే సంబంధం లేదు. ప్యూర్లీ వాళ్ళ ఇంటి విషయం వాళ్ళు తేల్చుకోవాలి, వాళ్ళు చేసుకోవాలి. ప్రజా సమస్యలు ఉంటే కంప్లైంట్ ఏమనండి, దానికి అనుబంధంగా ఏమైనా ఉంటే చేస్తుంది అంతవరకు. సో ప్రేమ్ గాంధీ గారు, ఇక్కడ కవితకి అలాగే బీఆర్ఎస్ నాయకులకు మధ్య ఏదైతే పంచాయతీ జరుగుతుందో దాంట్లో బీజేపీ పాత్ర ఏంటి అనేది, ఎందుకంటే ఇందాక